సభ కోసం కేసీఆర్ గారి సభ కోసం వచ్చినాం. అంటే మాటల కోసమా లేకుంటే కేసీఆర్ చూడాలనా లేకుంటే ఏం మాట్లాడతారా అని ఆతురతో? కేసీఆర్ గారు పరిపాలన చాలా అద్భుతంగా ఉండే ఇంతకు ముందు. ఈ 16 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తే మళ్ళా కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని మాకు అందరికి ఆశ పుట్టింది. ఇప్పుడు ఆ ఆశతోనే వచ్చినాం. ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఆయన ముందు వ్యూహం ఎట్లుంటదని విందామని వచ్చినాం. అంటే ఈ సభ తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఆశతో వచ్చారు మీరు? తప్పకుండా. అంటే ఇప్పుడు ఇట్లాంటి సభ పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడా? సభ అని కాదు, ఇప్పుడు ఇక్కడ సభ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఒక బాధలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ అండ కోరుకుంటున్నారు. కనీసం ఈ ప్రభుత్వానికి కేసీఆర్ ఈ సభల ద్వారా చెప్పే మాటలు వినా ఈ ప్రజలకు ఏమైనా మేలు చేస్తుందేమో అన్నట్టు ఆశతో ఉన్నారు. ఈ ఉన్న 3 సంవత్సరాలన్నా సక్రమంగా పరిపాలన చేసి ప్రజలకు కేసీఆర్ ఎన్నో అద్భుత స్కీములు చేసిండు. ఆ స్కీములను కనీసం మెయింటెనెన్స్ చేసే స్థితిలో లేదు. మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు ఇంటింటికి నల్లాల ద్వారా కేసీఆర్ ఇచ్చిండు. ఆ నీళ్లు కూడా సరిగా సప్లై ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నెలలు వాటర్ బంద్ అవుతుంది. కరెంటు విషయానికి వస్తే కరెంటు కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో. అంటే కేసీఆర్ గారు అసలు కరెంటు అనేది పోవడం లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో కూడా తెలియకుంటున్నారు. అంటే అటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు కాదు అందరికి ఉంది. ఈ సభ ద్వారా తన యొక్క ఫ్యూచర్ వ్యూహాలను అన్ని చెప్తాడనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఓడిపోయి సంవత్సరం దాటిపోయింది కదా, దాని గురించి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అట్లేం లేదు. ఎందుకు ఉత్సవాలు, ఎందుకు ఇవి? ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఉత్సవాలు కాదు. అంటే ఉత్సవాలు అంటే 25 సంవత్సరాలు అయింది. కానీ టీఆర్ఎస్ పార్టీగా మారింది కదా. ఇది రజతోత్సవ సభ అంటే 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలైనా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించింది. తెలంగాణ వచ్చినాక ప్రజల కోసం పోరాడుతుంది. అంటే టీఆర్ఎస్ ఓసారి బీఆర్ఎస్ ఒకసారి ఉత్సవాలు చేస్తారా? అంటే పార్టీ ఇప్పుడు పేరు మార్చుకున్నంత రాష్ట్రంలో ఉన్న పార్టీని దేశంలో దానికి ఉత్సవాలు బీఆర్ఎస్ అట్లా అని కాదు. పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అయింది కదా, అందుకు ఉత్సవాలు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సంబంధించి ఒక ఎమ్మెల్యే గానీ లేకుంటే కేసీఆర్ గానీ ప్రజల పక్షాన ఉంటున్నా కేసీఆర్ కావాలని చెప్పి మీరు ఎంతమంది అన్నా గానీ అసలు బయటికే వస్తలేడు. ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తొచ్చుండి సభ పెట్టిండి అన్నట్టు కూడా మాట్లాడుతా ఉన్నారు. బయటికి ఎక్కడ వస్తలేడు? ఇప్పుడు అందరు వచ్చి బయటనే ఉంటారా? ఎక్కడున్నా ఆయన ఏం చెప్పినా ఇప్పుడు ఇంతకు ముందు అంటే రోజు బహిరంగ సభలు పెట్టి అయితే చెప్పాడు కదా. రోజు ఇట్లా సభలు పెట్టడం సాధ్యమా? ఇంట్లోండి ప్రజల పక్షాన మాట్లాడొచ్చు, సభలు పెట్టి మాట్లాడొచ్చు. వాస్తవమా కాదా? అంతేగాని రోజు బహిరంగ సభలే పెడతారా? బెటర్ కదా. ఇంట్లో ఉండి ఏం మాట్లాడినారు? ఏం మాట్లాడినా ప్రజల కోసమే కదా. తెలంగాణలో ప్రజల కష్టాలు ఏమవుతున్నాయి ఇప్పుడు ఆయన ఇదే చెప్తున్నా కదా. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తే వాటర్ది, ఆ వాటర్ ఇబ్బందులు వస్తున్నాయి, మీరు కూడా చూస్తలేరా? ప్రజలలో కరెంట్ ఇబ్బందులు అయితే వస్తుందా? ఇప్పుడు పెన్షన్ చెప్పిండు కాంగ్రెస్. ఏం చెప్పింది? పెన్షన్ మేము గెలిస్తే 2000 పెంచుతామన్నారు. కేసీఆర్ కన్నా 2000 పెంచి ఇచ్చిండ్రా? ఇవ్వలేరు కదా. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు చెప్తున్నారు, ఆల్రెడీ ప్రజలు చెప్తున్నారు. ప్రజలకు కూడా మనం బాసటగా ఉంటాం అనేది చెప్పడానికే వస్తున్నాడు అంతే. ఎందుకు ఇప్పలేరు? అసెంబ్లీలో ఇప్పింది కేసీఆర్ ఇప్పాలనా? ఎందుకు? కేటీఆర్ ఏం చేసిండు? అవును, ఇప్పుడు సభల పోయినాక ఆడ గౌరవం ఇచ్చి ఒక పెద్ద మనిషి అనే గౌరవం కూడా లేని సభ ఉంది. అది ఉన్నదా లేదా? వచ్చే సమయంలో కానీ ఆడ ఏం మాట్లాడాలి? ఆడ మాట్లాడని చిన్న మాటలు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంది మీ దృష్టిలో? కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు తప్పాడ ఏం లేవు. కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత హామీలు కదా? కాదు, కేసీఆర్ ఇచ్చిన కన్నా ఎక్కువ హామీలు నెరవేర్చిండు. ఏం హామీలు నెరవేర్చిండు ఒకసారి చెప్పండి. కేసీఆర్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసిండు. చాలా ఉన్నాయి. కేసీఆర్ 1-2 స్కీములు లేవు, కానీ వీళ్ళు 6 గ్యారంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం. వికారాబాద్ జిల్లా మీ గ్రామ ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి, మీ గ్రామ ప్రజలకి ఏమేమి హామీలు అందినాయి? వికారాబాద్ జిల్లా చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజల చిరకాల వాంఛ ఉండే వికారాబాద్ జిల్లా చేసిండు. మెడికల్ కాలేజ్ చేసిండు. ఇంకా ఏం చేయలేదు, ప్రజలు కోరుకున్నదే చేసిండు కదా. ఇప్పుడు రొటీన్ గా వచ్చే స్కీమ్లన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ఏం చేసిండు అంటే చెప్తున్నా, ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో ప్రజల కోరిక ఏదైతుందో అది చేసిండు. మరి ఇప్పుడు ఈ పథకాలు అందట్లేదా మరి కాంగ్రెస్ పథకాలు?
ఎక్కడ అందుతున్నాయి మీరు చూస్తలేరా? ఇప్పుడు రైతు భరోసానే ఉంది, ఫస్ట్ అందులో 15,000 అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, 15,000 అని చెప్పిండు. లాస్ట్ సంవత్సరం నాంచి దాన్ని 12,000 కుదించాడు. ఆ మొత్తం కూడా ఇంకా అందరికి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు అకౌంట్లలో వచ్చేస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు రైతుల దగ్గరికి వెళ్ళాలి అనుకోండి, రైతుల రుణమాఫీ అన్నాడు, మొత్తం అందరికి చేస్తా మీరు December 9 అని చెప్పిండు. ఎన్ని December 9 2 పోయినాయి, కానీ ఇదివరకు రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. ఏదో అరకొరగా కొంతమందికి అమలు చేసిండు. ఏం చెప్పదలుచుకున్నారు మరి ఫైనల్? ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారి పరిపాలన రాష్ట్ర ప్రజలకు చాలా శ్రీరామ రక్షలాగా రాష్ట్ర అభివృద్ధికి చాలా పడ్డది. ఈ రోజు చూస్తే రాష్ట్ర అభివృద్ధి అనేది ఎంతైతే ముందుకు పోయిందో తెలంగాణ వచ్చినాక ఈ రోజు అంతా ఇంటకపోతుంది. కాబట్టి కేసీఆర్ గారే మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్ష అనేది చెప్పదలుచు.